హలో అండి. ఈరోజు ఈ వీడియోలో రొయ్యల కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. నేను చేసే ప్రాసెస్ అనేది చెప్తున్నాను. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి పచ్చి రొయ్యలండి, పెద్ద రొయ్యలు, చిన్న రొయ్యలు కాదు. ఇక్కడ నేను ఆ రొయ్యలు ఏ సైజులో ఉంటాయో కూడా చూపిస్తాను. ఇలా ఇంత పెద్ద సైజు రొయ్యలండి. ఇవి కేజీ రొయ్యలు. ఈ రొయ్యల మీద ఉన్న ఈ షెల్ అంటే ఈ పొట్టంతా తీపిచ్చేసుకున్న తర్వాత ఈ విధంగా 1/2 kg వరకు అయ్యాయండి ఇవి. దీంట్లో మనకి బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, 2 సైడ్స్ తీసుకోవాలి. నల్లగా ఉండే ఈ నరాలు అనేవి అప్పుడే చాలా టేస్టీ ఉంటాయండి. లోపలది ఏందో అంత అంటే అది ఉంటే మనకి టేస్ట్ కూడా మారిపోతుంది అని అంటారు. సో వాటిని అంతా తీసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్కి ఉంటాయి ఇలా బ్లాక్గా నరాలు అనేవి. వీటిని అంతా క్లీన్ తీసేసి శుభ్రంగా కడిగి వీటిని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి కాస్త వాటర్ అనేది వేసి ఒక స్పూన్ పసుపు వరకు వేసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలన్నింటినీ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకొని వీటిని స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది పట్టిందండి. కొంచెం ఈ నాన్ వెజ్కి ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ కలర్లో ఎందుకున్నాయంటే నేను ఉల్లిగడ్డని కట్ చేసుకొని అంటే చోప్ చేసుకున్నాను. చోపర్లోనే ఉల్లిగడ్డతో పాటు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసి ఈ విధంగా ఫైన్గా చోప్ చేసి పెట్టుకున్నాను. ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఆయిల్లో వేసి కాసేపు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాక మూత తీసేసి 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇదంతా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ మసాలాలంతా బాగా వేగితేనే ఏ నాన్ వెజ్ కర్రీకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అదంతా బాగా కలుపుకున్నాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యల్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. కేజీ రొయ్యలకి ఈ విధంగా 1/2 kg అయ్యాయండి. ఇలా రొయ్యలను కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 minutes వరకు మూత పెట్టి ఉడికించుకుంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు మూత తీసేసి దాంట్లోకి మన టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, అలాగే గరం మసాలా కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అది బాగా వేగితేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అంతా ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక దీంట్లోకి చింతపండు రసం అనేది వేసుకోవాలండి. మీకు చింతపండు రసం ఇష్టం లేకపోతే మామూలుగా వాటర్ అనేది కూడా వేసుకోవచ్చు. దీంట్లో మెయిన్లీ ఉల్లిపాయ ముక్కలు వేసిన ప్రాసెస్ అప్పుడే అవి బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చింతపండు రసం అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా అడుగు నుంచి కలుపుకొని మూత పెట్టేసి ఆ పులుసు అంతా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా పులుసు అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత మన కర్రీ అనేది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్ అనేది. ముందు క్లీనింగ్ ప్రాసెసే కాస్త పెద్దగా ఉంటుంది తప్పితే కర్రీ అంతా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఈ రొయ్యల కర్రీ అనేది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి కూడాను. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చపాతీలోకి, రైస్లోకి, నాన్స్లోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.